ఇది నా వాక్య ధ్యానాంశం. తండ్రి ప్రేమ. ఒకరోజు మా అబ్బాయికి జ్వరం వచ్చింది. మందులు వేశాం కానీ తగ్గలేదు. అప్పుడు వైద్యులు రక్తాన్ని పరీక్షించాలని చెప్పారు. నాన్న, రక్తాన్ని పరీక్షించటం అంటే ఏమిటి అని అడిగితే ఏమీ లేదురా, నీ నరానికి ఇంజెక్షన్ ఇచ్చి నీ రక్తాన్ని కొంచెం బయటికి తీసి పరీక్షిస్తారు. రక్తాన్ని పరీక్షించడం ద్వారానే అది ఏం జ్వరమో బయటపడుతుంది అని చెప్పారు. అది విన్నా మా అబ్బాయి భయపడి, నాన్న నేను రక్త పరీక్షకు రానంటే రానని మొరాయించాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నీ ప్రక్కనే ఉంటా కదా అని అన్నాడు. నాన్న, మీరు ప్రక్కనే ఉన్నా గుచ్చేది మాత్రం నా నరానికే కదా. నేను రానంటే రానని కూర్చున్నాడు. అప్పుడు నేను ఒక పని చేద్దాం, నేను కూడా నీతో పాటు రక్త పరీక్ష చేయించుకుంటాను అని నా కుమారునితో చెప్పాడు. నేను చేయించుకుంటే తాను కూడా చేయించుకుంటానని ఒప్పుకున్నాడు. పరీక్ష చేయించుకున్నాడు. నాకు రక్త పరీక్ష అవసరమా? అవసరం లేదు, కానీ నా కుమారునికి కావాలి. వాడు ఆ రక్త పరీక్ష చేయించుకోలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. కాబట్టి వాడి భయాన్ని నేను తొలగించాలంటే నేను కూడా వాడితో పాటు రక్త పరీక్ష చేయించుకోవాలి. అవసరం లేకపోయినా రక్త పరీక్ష చేయించుకోవడానికి నేను సిద్ధపడ్డాను. కారణము, నేను నా కుమారుడిని ప్రేమిస్తున్నాను. అంతకంటే బహు ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఈ లోకములో అజాగ్రత్తగా జీవిస్తూ దేవుని వాక్యానికి, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా బ్రతకటం వల్ల ఎన్నో కష్టాలను, నష్టాలను, ఇరుకు, ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాం. అంతేకాదు, పాపానికి వచ్చి జీతము మరణం. ఆ తర్వాత చేసిన తప్పులను బట్టి మనకు శిక్ష తప్పదు. కానీ దేవుడు మనలను సృష్టించిన సృష్టికర్త, ప్రేమించే పరమ తండ్రి కనుక ఆయన శిక్షించబడిన అవసరం లేకపోయినా, దెబ్బలు తినవలసిన అవసరం లేకపోయినా, మనల్ని ప్రేమించిన పుణ్యానికి తాను మరణశిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. నేనైతే నా కుమారునికి రక్త పరీక్ష విషయంలో వానికున్న భయాన్ని తొలగించడానికి నేను రక్త పరీక్ష చేయించుకొని వానికి ధైర్యం ఇవ్వగలిగిన. అతని జ్వరాన్ని మాత్రము తగ్గించలేకపోయాం. కానీ దేవుడు బహు ప్రేమ, కనికరము గలవాడు. మనము చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణశిక్ష తప్పదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనకు అసలు నరక శిక్ష లేకుండా చేయాలని తానే నరునిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మన స్థానములో నిలిచి మనకు రావలసిన శిక్షనంతటిని భరించిన ఏకైక దేవుడు. ఆహా, ఇది ఎంత గొప్ప ప్రేమ, ఎంత వింత ప్రేమ! దేవుని గొప్ప త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పించబడతాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఒకవేళ దేవుని ప్రేమను, ఆయన క్షమను నిర్లక్ష్యం చేసి పాపములోనే కొనసాగితే ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినాడా ఎలాగూ తప్పించుకుందామని హెబ్రీ పత్రిక 2:3 చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.